గూటి నిజమా? ఏ గూటి సొంత చేలో గట్టి ఏ చేలో మధ్యవాళ్ళ దగ్గర పీపీ కౌంటర్ దగ్గర బ్లైట్ వచ్చింది కదా కనపడిందా? ఎక్కడ ఉందా? బ్లైట్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఒక ఆకు తీసేసానులే. ఒకటి కాదు, చాలా ఉన్నాయి, చాలా చూసాను. వస్తే చాలా ఉంటాయి కదా. అది వచ్చినాయి ఆల్రెడీ, నచ్చలే. ఆల్రెడీ చెట్లు కట్టిన దగ్గర కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నాతో ఉన్నా నీకు అన్ని చూపిస్తానులే. ఇప్పుడు ఇంకోటి, దీనికి ఏం ఫర్టిగేషన్ ఇప్పుడు ఏమి ఇచ్చేది హార్డ్వుడ్ అంటే బాగా కాటానికి? ఇప్పుడు ఎక్కువ పశువుల ఎరువు ఎక్కువ ఇస్తుంది. అది ఇవ్వద్దు, ఎక్కువ అది ఇవ్వకుండా రండి. ఇది మీరు అనేది అయ్యా, ఇదా ఇప్పుడు మచ్చ చెప్తారండి. వాడు ఒకదానికి కట్టలేదన్న, రకాల్లో కట్టింటాడు. అంత కిచిడి లీవ్స్ వస్తున్నాయి. అట్లా రాకూడదు, ఒకే లీఫ్ రావాలి, ఎట్లా రావాలి. ఓకే ఓకే. వాడు కట్టింది ఒకటి కాదు, కటింగ్ తేడా. ఇదిగోండి, ఇట్లా రండి. ఇదిగో ఇవన్నీ ఆయిల్ స్పార్క్స్ అవన్నీ అవే బ్లైట్. మీరేనా బాలకృష్ణ గారు? వాళ్ళ అన్న. ఇప్పుడు అన్నగారా? నిమ్మలేదు దీంట్లో. ఏంటిది అది? లైట్ వేస్తే నిమ్మరావు కదా సార్. ఇది ఆయిల్ జగట్ రావాలి కదా. లీఫ్స్ బ్లైట్ కనపడదు నీకు. ఈ సర్కస్ రోగాలు చూస్తున్నా బ్రదర్ బ్లైట్లే. ప్రొఫెసర్ అంతా రండి, ఇంకా ఉన్నారా? వచ్చి పెడతారా? ఉంటుందా ఏంది? ఉంటుంది అయితే బ్లైట్ బయట వండుకుంటుందా? చేలంతా బయట లేకుంటుందా బ్రదర్? ఆకులు లీవ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మచ్చలు కన్ఫామ్ ఇది. అది కాకుండా ఎప్పుడైనా దీనికి ఎలా ఉంటాయంటే మొక్కలు అనేవి ఫస్ట్ మనం గూటి అంటాం, గుర్తుపెట్టుకో. మీరు చేసేది ఇది హార్డ్వుడ్ అంటారు దీన్ని. ఇంకోటి టిష్యూ. 3 రకాల మొక్కలే మనం నాటుతాం. మీరు చేసింది కరెక్ట్ ప్రాబ్లం, తప్పని అంటలేదు. నువ్వు మంచోడువే, కానీ కట్టినోడు మనోడు కాదు. కట్టిన సొంత చేయలేనే, సొంత చేయనుగా చేయదేం కావచ్చు. ప్రతి బ్రాంచ్ నువ్వు సుక్కనే చూడవుగా. ఎక్కడన్నా పుసుక్కన ఒకటి తగులుతుంది గ్యారంటీగా. గుర్తుపెట్టుకో, హార్డ్వుడ్ కానీ గూటి కట్టామంటే ఖచ్చితంగా నువ్వు మునుగుతావు. టిష్యూతో చేస్తే నువ్వు మునగవు. ఈ మొక్కలు మాకు రోజు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం అటు ఇటు. ఆ చేని కంటే ఇది బాగుంది దానికంటే, అందుకని ఇంటికి వచ్చాం. సో కాకపోతే ఆయన ఇబ్బందులు పడతాడు, అతనికి సమస్యలు వస్తాయి రాబోయే రోజుల్లో. అతనికి బ్లైట్ వచ్చింది, నీకు బ్లైట్ రాదు తొందరగా. దీనిగా రాదు. 2 ఒక చేలో కట్టినాయి. అదే చెప్తున్నాను కదా విచిత్రం. నేలలో తేడా కాదు, ఇచ్చిన ఫర్టిగేషన్స్ కానీ ఆయన వాడిన మందులు వేరుగా ఉన్నాయి, నువ్వు వాడిన మందులు వేరుగా ఉన్నాయి. ఇట్లా ఉంటుంది. ఇట్లా హార్డ్వుడ్ కడితే ఇట్లా ఉంటాయి ఆకులు. ఒకదానికి ఒక సేమ్ ఆకులు రావు నీకు. గమనించండి మీరు, ఆకులు తేడాలు వస్తున్నాయి. తేడా వచ్చాయి. ఒకటి, మొక్కలు నీకు మంచి క్రాప్ సీల్డ్ ఇస్తే ఒక 2-3 సంవత్సరాలు ఇబ్బంది లేదు నీకు. 3-4 సంవత్సరాలు మంచి పంట తీయచ్చు నువ్వు బాగా చేయగలిగితే. ఏదన్నా చిన్న తేడా వస్తే మటుకు చాలా కష్టం. ఏబీసీ కానీ, జైన్ కానీ, క్యాడీలా కానీ వాళ్ళు కూడా మంచి అని చెప్పాం మేము. టిష్యూ నుంచి వచ్చిన మొక్క వేరుగా ఉంటుంది. టిష్యూ అంటే అమ్మ కడుపులో జట్టు వచ్చింది అట్లా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. టిష్యూ ఈజ్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇప్పుడు కాదు, నీకు కుదిరేదో నీకే తెలుస్తుంటుంది అన్ని విషయాలు. ఇంతవరకు ఈ మొక్కలు ఎక్కడ సక్సెస్ కాల, కానీ మరాఠాలు ఇదే వాడతారు. నిన్న మేము ఈశాయవాద్ ఎందుకు షిరిడి అడిగి పోతే ఒకడు శరత్ కింగ్ అని దీన్ని వాళ్ళు కేవలం మొక్కలు తయారు చేయడం కోసం వాడు ఇట్లా పెంచి విపరీతమైన బిజినెస్. ఒక మొక్క 35 రూపాయల నుంచి 40 రూపాయలు అమ్ముతున్నాడు. వాడి కార్డు కూడా ఇస్తాను మాట్లాడుతూనే. వాళ్ళ బిజినెస్ అది. చూసి వచ్చాను సోలాపూర్ తిరిగి, మాకు నచ్చలేదు. కానీ అక్కడ ఏంటంటే సంవత్సరం 3 నెలల్లో 2 పంటలు ఇస్తాడు వాడు అక్కడ. ఇక్కడేంది మనం ఒక పంట మీద ఆధారపడతాం, ఒకటే మనకి. సరేనా? అక్కడ వాడు సంవత్సరం అంతా పంట తీస్తూనే ఉంటాడు. వాడికి నీలాగా 160-200 రేట్ అవసరం లేదు. వాడికి 50-60 ఉంటే చాలు వాడికి. ఎందుకంటే కాయలు వస్తూనే ఉంటాయి కదా నిరంతరం. వాడికి 2 పంటలు తిరుగుతూ ఉంటాయి. వాడికి ఏంటంటే బ్లైట్ ఉన్నా కానీ వాడు పట్టించుకోడు. వాడికి 10 కేజీలు మంచి వచ్చినా వాడికి డబ్బులు వస్తాయి. అక్కడ వాళ్ళంతా మైండ్ వేరు, వాళ్ళకి మంది అట్ట కాదు. అక్కడ వాతావరణం దానికి సపోర్ట్. నల్ల భూమి. వెళ్ళారా మీరు అంతా తిరిగారు బాగా? మీరు చూసారుగా. అక్కడంతా ఏంటంటే కమర్షియల్,
అక్కడ నీకు దానిమ్మ కొంత పిచ్చింగ్ ఏ పట్టలేదు అక్కడ. అంటే ఇప్పుడు ఇది కూడా ఉంది, చెరుకు ఉంది, అయిన ఉన్నాయిలే కానీ దానిమ్మ క్రేజీ, ద్రాక్ష కూడా ఉంది. అంటే అక్కడ నుంచి బాగా తిరుగుతాను నేను. ఇంకోటి చెప్తున్నా గురుగారు, మంచి పంట వేసుకున్నావు, బాగా చేసుకో. నీ ట్రిప్ ఈ ట్రిప్ మొన్న పోయిన ట్రిప్లో మొన్న లాస్ట్ మన రైతులు వాళ్ళల్లో 20 ఎకరాలు వేసుకుని మినిమం 2 కోట్లు సంపాదించండి. నువ్వు సొంతగా నేను డాక్టర్ని ఇలా తెంగోడు బాగా చేసిండు, సేనయ్య వాడు బాగా చేసిండు, వాడు నేను చెప్పినట్ట అంటే మునిగిపోతావు. మంచి ప్రొఫెషనల్ చేతిలో పెట్టుకో, నువ్వు సొంతంగా నేను అలా సరిపోద్ది. దీనికి మంచి డాక్టర్ చేతిలో ఉండాలి, బాగా చెయ్యి. 2-3 ఇయర్స్ కష్టపడు, లైఫ్ సెటిల్ అయిపోద్ది. పిచ్చి పిచ్చిగా వాడి మాట్లాడి చేసిన అనుకో దెబ్బ. ఇక్కడ అందరూ ముంచానే ట్రై చేస్తారు ఇక్కడ. అర్థమైందన్నా? ఇక్కడ ఎవరో నాకు తెలియదు, నేను కలిగి చెప్తున్నా నీకు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు. ఇది ఎంత మంచి కనపడదు అంత డేంజర్ ఇది. ఫర్టిగేషన్స్ చాలా వరకు నువ్వు సరిగ్గా చేయలే. ఇంకా నువ్వు కరెక్ట్ ఫర్టిగేషన్ చేస్తుంటే ఈ మొక్కలు అసలు ఎక్కడ ఆకాశానికి ఎత్తాయి. నీ భూమి చాలా మంచిది. అర్థమైందా? ఇగో ఎన్ని రోగాలు దీనికి నీకు కనపడకపోవచ్చు, ఇవన్నీ ఇదంతా రోగమే. ఇది మచ్చలేని రోగాలు పట్టుకో చెప్తా. దీనికి కూడా లైట్గా అక్కడ త్రిప్స్ తగులుతున్నాయి కదా, ఇదేం కాదు, వచ్చింది లైట్గా. దీనికి బ్లడ్ తగిలింది, లైట్ బ్లడ్ ఉంది. నీవు గనక సస్యరక్షణ చేయకుండా గనక ఎవడు మాటలైన ఎరువు ఎత్తే పెరుగు, సింపుల్ ఈగ నష్టం జరుగుద్ది. అందుకని జాగ్రత్తగా చిన్నపిల్లలా పట్టుకుంటే జాగ్రత్తగా పోవాలి. చూడండి ఇవన్నీ బర్నింగ్ అని. చూడండి ఇట్లా దగ్గర బ్రో, ఇందాక అడిగి నువ్వు ఏంద్రా ఎన్నదే చూడండి, లీఫ్ పోతుంది. ఇదిగో ఇదంతా రోగమే, ఇదంతా రోగమే. కనపడుతుందా? ఇంక ఇట్లా అవుతూ ఉంటుంది, ఇదంతా రోగమే. చూడండి ఆకులు ఎలా రాలిపోతూ ఉంటాయి. కొమ్మింటి తెగులు వచ్చింది నీకు, ఎంత రోగాలే. ఇంకొస్తా ఉంటే నీకు సమస్యలు ఇట్లా రోగం. ఇది చూడండి, దానికి ఏం మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం భయపడగానే పని లేదు. అన్ని మందులన్నీ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 1 year అయిపోయింది నీకు, ఇంకొక కరెక్ట్ 3-4 నెలలు టైం ఉంది నీకు. అంతే 3-4 నెలల్లో బాగా చేసుకోండి, క్రాప్ చేసుకొని వెళ్ళిపోండి. సస్యరక్షణ చేయకపోతే ఖచ్చితంగా ఇరుక్కుంటాం. అర్థమైనా గురుగారు? ఇక్కడ మటుకు ఎవరిని నమ్మగాకు. ఒకటి చెప్తారు వాడు అక్కడ కోర్టు సంపాదించండి. ఇది స్ట్రక్చరల్ బెట్ అంటారు దాన్ని. ఇదంతా స్ట్రక్చరల్ బెట్ వచ్చింది నీకు. ఇక్కడ ఏంటంటే అన్న, రైతులు మాట్లాడేటప్పుడు ఫ్రీగా మాట్లాడే తప్పేం లేదు. మనం మనసులో ఏదో పెట్టుకోవాలి, ఫ్రీగా ఉండి అన్నీ చెప్పాలి నీతం. దానికి ఏం కొట్టాలన్నది ముందు రోగం మందిస్తాను నీకు. దీనికి 7 మందులు ఉంటాయి అన్న మొత్తం. 7 మందులే దీనికి కావాల్సింది, ఎక్కువ కొట్టకూడదు. దీనికి పిచ్చి పిచ్చి కొట్టగా బ్లైట్ సంబంధించిన మొత్తం దానిమ్మ ఓవరాల్ 7 మందులే ఉంటాయి. ఎవడు మాటలు ఎక్కువ ఎన్నొద్దు ఇక్కడ, మీకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే బర్రె ఎరువు వేయకూడదా? బర్రె అయితే నీకు విల్ట్ వచ్చింది, వచ్చిందిరా నీ విల్ట్ ఆల్రెడీ ఉందిరా. ఉన్నాయి ఆడవుట్ నీ గ్రబ్ వచ్చింది. ఇది కూడా పోయింది, కూడా పోతుంది, గిట్ట పోతుంది. ఇంకా ఎక్కడ పోయింది? ఒక్క ఏడ పోయింది చూపించు. ఏది ఎరువు మరి పేడ ఎరువు ఉందా? వేయకూడదని చెప్తున్నావు స్వామి, చెప్పేది నీకు మరి సిద్ధాంతం. పేడ ఎరువు అసలు వేయకూడదు. పేడ వేయకూడదు అన్న, దాంట్లో గ్రబ్ ఉంటుంది. నింఫ్ అని అడల్ట్స్ అని లోపల గుడ్లు ఉంటాయి, తెల్లటి పురుగు, లావు లద్ది పురుగు. లద్దిగా దాన్ని గ్రబ్ అంటాం మేము. అది డేంజర్ అన్నావు. అది డేంజర్ కదా. మరి ఎరువు లేకుండా ఎట్లా పండుతుంది? ఇప్పుడు కరెక్ట్గా వచ్చావు. సరే, ఇప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా వచ్చావు. చెప్తుంది సంగతి అన్ని. వ్యవసాయం సరిగ్గా చేయి, లేకపోతే డేంజర్లో పడతావు. ముందే చెప్తున్నా. ఇప్పుడు వరకు నువ్వేం చేసుకున్నావు అది లేదు, బట్ కొన్ని బాగా చేసావు, కొన్ని సూపర్ చేసావు. విరిగిపోతున్నాయి ఎరుగా. ఎన్నయ్యే వచ్చినాయి ఆల్రెడీ రోగం. ఎంత వచ్చింది బాబు, ఎంత రోగమే. ఇవ్వండి లోపలికి వెళ్ళింది రోగం. చూడు బ్లాక్ వచ్చేసింది, చూడు వచ్చేసింది, డార్క్ వచ్చేసింది. ఎక్కడుందన్నా? అట్లా ఎరువు వేసామంటే అయిపోయినట్టు, దెబ్బకి ఎరకపోతావు. పోతే దానికి వేసినట్టుంది. ఎక్కడుందన్నా? ఆ మగపోతలు పడుతున్నాయి ఎక్కువ నీకు. ఎందుకని అట్లా? లెక్క ఏంది తెలిసిపోతా ఉంటుంది ఆ చెట్టు గురించి. లెక్కలు ఇట్లా ఉండవు సార్, సైంటిఫిక్ ఏంటి రాకపోవచ్చులే కానీ అట్లా ఇరిగిపోకూడదయ్యా. చూడండి బలాలు పెడతలే నువ్వు, జస్ట్ టైం పాస్ చేస్తాను అంతే. ప్రతి చెట్టు మొక్కలు ఇరిగిపోతున్నాయి చూడు, ఎక్కడ బట్టి ఇరిగిపోతున్నాయి. ప్లీజ్
బాగా పని చేయండి. బలం తగ్గే తప్పులు చేస్తున్నావు నువ్వు. ప్రతి చెట్టు కొమ్మలు ఇరిగిపోతున్నాయి, గమనించండి మీరు. ఇప్పటికిప్పుడు చెప్తున్నాను, ఈ మొక్కలు ఇంకా బాగా చేయాలి. నువ్వేం పెద్ద దీన్ని చూసి ఏదో ఉందని అనుకోవద్దు, ఏమీ లేదు దీంట్లో. ఇంకా చాలా కథ ఉంది దీనికి. వెళ్తుందన్నయ్య, ఇది మేము చదవాలనుకుంటున్నాం. నెమటోడ్స్ అంటారు దాన్ని. కాదు గ్రబ్ ఇది. చదలు తింటుందని చెప్పి గ్రబ్ ఇది. క్లోరో నీళ్ళు పోస్తున్నాం. గ్రబ్ ఇది. ఎందుకంటే గ్రబ్ ఉంటే ఇట్లా తెచ్చిపోద్ది మొక్క. ఒక పక్క పచ్చగుంటే ఒక పక్క ఎండిపోతా ఉంటుంది. ఇది గ్రబ్ ఇది. ఇది పేడ పురుగు అని వచ్చింది. ఇది పేడ పురుగు వల్లే. మీరు ఇందాక ఏమన్నారు, పేడ ఎత్తే ఏమవుతారని చెప్పావు. పేడలో ఏముండదు, హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. అదో డబ్బా తీసి పోసుకో సరిపోతుంది, అంత పేడ అవసరం లేదు. హ్యూమిక్ యాసిడ్ పేడ బాగా 3 సంవత్సరం మగ్గి ముక్కుంటే ఆ పేడ తెస్తే ఏం కాదు. కానీ ఈ ఎక్కువ రోజులు ఉన్న పేడ కాదు కదా. స్టాక్ పెడుతున్నామండి, ఒక 6 నెలలు స్టాక్ పెట్టి తర్వాత తోలుతాం. అన్న నువ్వు ఎన్ని సంవత్సరాలు స్టాక్ పెట్టినా దాంట్లో గ్రబ్స్ ఉంటాయి గ్యారెంటీగా. ఆ గ్రబ్ లో ఉన్న పురుగు, ఆ లోపల నింఫారెల్స్ అని ఉంటాయి, గుడ్లు సన్నటి, అవి వచ్చేసి ఇంక దీనికి ఇక్కడ పట్టేస్తుంది. దీన్ని ఇంకా దీన్ని పట్టేస్తాయి. నీకు వీడియోలు పెడతాను అన్ని చూద్దుగానే, జస్ట్ నేర్చుకుంటే. మమ్మల్ని ఎవరు పట్టుకోరా, ఈ ఏరియా మేము పనికిరాం. ఈ ఏరియా మేము ఎవరు పనికిరాం. ఈ ఏరియాలో ఎవరు పనికొస్తారంటే ఉన్నారు 2 మేధావులు, వాళ్ళు పనికొస్తారు. అందరు అస్సలు ఇక్కడ ధాన్యములు అనేవి ఎట్లా వస్తాయి అంతే. ఇంకేముంటుంది పేడలో? హ్యూమిక్ యాసిడ్ 1 లీటర్ తీసి పెట్టుకో, సరిపోయా. అంతే. హ్యూమిక్ అంటే ఏముందన్నయ్య, రూట్ని కొంచెం వైట్ రూట్ పెంచుద్ది అంతే, ఏముండదు అక్కడ. మరి దానికి ఈ పేడ ఎందుకు? నువ్వు ఒక ట్రక్ పాత రోజుల పద్ధతి ప్రకారం పేడ ఎత్తి బలం ఆడ దెబ్బలు తగిలి మళ్ళీ ఎందుకు అది కంటిన్యూ చేస్తున్నావు గురుగారు? మామూలు సాంప్రదాయ వ్యవసాయాలు ఫస్ట్ నుంచి చేసి వాళ్ళ సాంప్రదాయం మనకి ఎందుకు అన్నయ్య? అన్నయ్య 2,17,00,000 వచ్చినాయి 20 ఎకరాలకి. 80 మంది ఫార్మర్స్ అనంతపూర్లో బాగుపడ్డారు ఈ సంవత్సరం. ఇదిగో గ్రబ్ వచ్చిందిరా, ఇదిగో. అంటే దీన్ని బట్టి అందరికి వచ్చింది అన్నయ్య, ఎన్ని పోతాయి. అగో తెచ్చేసిండు అన్నగారు వచ్చింది. దానికి కూడా వచ్చింది, దీనికి కూడా స్టార్ట్ అయిందిరా. ఇది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది దీనికి కూడా. వచ్చినాయి. ఎప్పుడైతే జంపింగ్ అవుతుందో తెలిసిపోద్ది. ఒక్క నిమిషం. క్లోరో కాదండి, వేరే చాలా పనులు ఉన్నాయి. ఎప్పుడేం గుర్తుపెట్టుకున్నానా, ఈ స్ట్రక్చర్ అనేది జంపింగ్ కాకూడదు ఇక్కడ. ఇది చూడండి, ఇది ఇట్లా పర్ఫెక్ట్గా ఉండాలి. దీని పరిస్థితి చూస్తేనే తెలుసు. అదేనండి, సరేనా. దీనికి కూడా ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే దయచేసి తెచ్చుకోద్దు మొక్కలు, తెచ్చుకోద్దులండి మొక్కలు ఎప్పుడైనా, సరేనా. దీన్ని ఏమంటారంటే గూటి అనకూడదు. దీన్ని హార్డ్ వుడ్ మొక్కలు అంటారు. దీన్ని నీకు పంపిస్తాను మొత్తం. ఈ మొక్కలు ఈ సంవత్సరం ఎట్టేశారంటే పిచ్చిగేసి పని ఎక్కడైనా దొరుకుతున్నాయి. దీన్ని వాళ్ళు ఏమంటారంటే శరత్ కింగ్ అని. ఇప్పుడు నీకు ప్యాకెట్ కూడా పెడతా, ఫోటోలు చూసుకొని. ఈ మొక్కలు ఎట్లుంటాయంటే ఒక జాతి ఉండదు, దీంట్లో మిక్స్డ్ జాతి ఉంటాయి. మిక్స్డ్ జాతి ఉంటుంది ఇది. బట్ టిష్యూ కల్చర్ ఏంటంటే తెలుస్తుంది నీట్గా. ఇది అట్ట కాదు, సంకర జాతి ఇది. ఇది ఒకటి మీరు చెప్పింది ఓకే సార్. ఇది ఏం జరిగిందంటే వీళ్ళు 10 సంవత్సరాలు పంట పండించుకున్న చేలోనే వీళ్ళు కట్టారు. ఒక్కసారే కట్టారు, ఎప్పుడు కట్టలా. ఒక్కసారి కట్టారు, తీసుకొచ్చేసి చేను వదిలేశారు. ఇంకా టైం అయిపోయింది వాళ్ళకి, వదిలేశారు. అయ్యా అంటే విషయం జరిగింది చెప్తున్నాను. అవునయ్యా, ఇది క్లియర్ కనబడుతుంది కదా. అట్లా దానికి అదంతా క్లోరో నీళ్ళు పోస్తున్నాడు. క్లోరో కాదు అన్నా, ఇక్కడ క్లోరో పోసినా అదేం ప్రాబ్లం లేదు, చేయొచ్చు మీరు. అంటే మా ఆలోచన ఇంకా అయిపోయింది దాని స్టోరీ. ఇంకా అట్లా కాదు, ఒకటి చూడండి, చెదులు ఈ విధంగా తినేకి వస్తుందని, ఇదిగోండి చెదులు తిని అని మా ఆలోచన. అర్థమైందన్నయ్య. ఇదిగో అన్న చూడండి, పైకి రండి చెప్తాను, కూర్చోద్దంట మీరు. ఇది విల్ట్ అంటారు దీన్ని. మొత్తాన్ని విల్ట్ అంటాం మనం, గుర్తుపెట్టుకో. విల్ట్ని నెమటోడ్స్ కొట్టిన విల్ట్ అంటాం, గ్రబ్బుతో వచ్చిన విల్ట్ అంటే ఏంటిది, ఇట్లా ఎండిపోవటం. ఇంగ్లీష్లో విల్ట్ అంటే ఏంటి, ఇట్లా ఎండిపోవడం, చావు అనమాట. విల్ట్ అంటే ఇంకోటి చచ్చిపోయినట్టు లాస్ట్ ఇంకా దశ అదే. సో ఇట్లా జరిగిందంటే దీనికి నెమటోడ్స్ ఉంది, గ్రబ్బు 2 ఉన్నాయి దీనికి. ఇంకోటి, ఎప్పుడైనా సరే నెమటోడ్స్ తగిలితే మొక్క సన్నగా ఎండుకొని మొత్తం పోవాలి. పోయిందా, అది ఆడిపోతుంది చూడు. ఇట్లా గ్రబ్బు కనుక ఉందంటే సగం పచ్చిగుంటే సగం ఎండిపోతూ ఉంటుంది. ఇది 6 నెలలు వచ్చిపోద్ది దగ్గర. అది విల్ట్ కనుక మన నెమటోడ్స్ కొడితే టక్కన 1 మంత్లో ఎగిరిపోద్ది మొక్క. 1 మంత్లో పోద్ది. ఇది మీరు చెప్పినట్టు మేము చెప్పడం కాదు, మేము చూస్తూ ఉంటాం ఎన్నో లెక్కిది. అందుకనే దయచేసి పేడ తేవద్దు. పేడ తెచ్చినట్టు అయిపోయినట్టు నువ్వు. పేడ చాలా డేంజర్. పేడ వేసినట్టు అయిపోయా నువ్వు, బుక్ అయిపోయినట్టే మీరు. ఇంకా
ఇవాళ ఏముందన్న టెక్నాలజీ వచ్చిందన్న, నెట్లో కొట్టి చూడండి అన్న, ప్యాడ్లో ఏముంటుంది, హ్యూమిక్ యాసిడ్ ఇంకేం ఉండదు దాంట్లో. నువ్వు కొట్టి చూసుకో, మీకు అందరూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి జోబుల్లో, ఇంకేంది ఇంకా పోయింది, ఇది కూడా పోయింది. దాదా ఇట్రానా ఇట్రా. ఇంకోటి ఫోన్ చేస్తాను కలవపోయింది. ఇంకోటి గొప్ప చెప్పలేదు అన్నయ్య, ఇది స్ట్రక్చరల్ బ్రైట్ అంటారు దీన్ని. ఇదంతా స్ట్రక్చరల్ బ్రైట్, ఇట్లా జంపింగ్ అవుతూ ఉంటుంది మొక్క. దీనికి విల్టు ఉంది, స్ట్రక్చరల్ బ్రైట్ కూడా ఉంది. దీనికి స్ట్రక్చరల్ బ్రైట్ అంటే మొత్తానికి వచ్చింది ఇది. దీన్ని ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి, కంట్రోల్ చేయండి. ఒక 2 మొక్కలు పోయిన ఇబ్బందులు, కొన్ని మొక్కలు పోయినాయి కాదు పెట్టపోయినారు. హలో అదే వెళ్ళిపోయి ఇదిగో ఈ పక్క కానీ భూమి మటుకు సూపర్ ఎక్సలెంట్. మరి రాయి భూమి అయితే బాగుండదా? ఏ భూమి దానిమ్మకి ఏ భూమి నువ్వు పెట్టే బలాలను పెట్టేగా. అనంతపురంలో ఏ భూములు ఉన్నాయి పండుతున్నాయి బాగా? రాజు నెలలో ఎక్కువ బాగా పండుతుంది. అంతే, ఇదంతా బాగానే వదిలేసి ఎక్కువ ఉంది వచ్చింది కదా. జిప్సం కొంచెం కలిపి వదలపోయినరా, ఈజీ పెరిగింది కదా బాగా. ఇప్పుడు మరి ఎందుకు తెలంగాణ ఎందుకు వచ్చింది ఇట్లా? ఎరువే ఆ విధంగా ఎరువుతో ఉంది, అదిగోండి ఎరువు. అట్లా రాకూడదే. అలాంటి ఎరువు ఎక్కడైనా స్టాక్ ఉండే ఎరువు వచ్చింది అనుకోండి, 1 సంవత్సరం ఆగిపోయింది దెబ్బలో, ఆ విధంగా వస్తుంది. అదిగోండి అది ఎరువుతో ఉండే రేపు చెట్టు ఏదైనా కానీ సూపర్ సాయిల్ ఇది. అయితే దీనికి ఇప్పటికి మీరు సాలిబుల్ అన్నారు కదా, ఇప్పటికి 1 కేజీ కూడా సాలిబుల్. అందుకని మొక్కలు ఇరిగిపోతున్నాయి, అందుకని మొక్కలు ఇరిగిపోతున్నాయి, ఇప్పటికి అందుకని ఇరిగిపోతున్నాయి. మీరు ఎవరు కాబట్టి ఇరిగిపోయి ఆరు చూడు ఇరిగిపోతుంది, చూడు ఆడ ఇరిగిపోతుంది చూడండి. కొమ్మలు అక్కడక్కడ ఇరుగుతున్నాయి. అంటే మీరు ఏంటంటే మొక్కలు కాయలు రావాలి, బాగా కోట్లు కావాలని సంపాదిస్తున్నా అనుకుంటున్నారు మీరు. చూడండి ప్రతి చెట్టుకి ఇరిగిపోయినాయి కాయలు, చూడండి ప్రతి చెట్టుకి మొక్కలు ఇరిగిపోతున్నాయి, కొమ్మలు ఇరిగిపోతున్నాయి, వంగిపోయినాయి అన్నీ. మీరు సైన్స్ చెట్టుకి ఎందుకు ఇప్పుడు దానికి తగ్గు ఆహారం లేక ఇరిగిపోతున్నాయి. మరి అంతే కదా, సెల్ లోపల బాగా స్ట్రాంగ్ ఉండదు. సెల్ ఉంటుంది లోపల, స్టెమ్లో సెల్ ఉంటుంది అంటారు. కాడలో సెల్ ఉంటుంది కదా లోపల, గుజ్జు అంటారు చూడు. మనం గుజ్జుతో పైన ఫైబర్ ఉంటుంది, దాంట్లో చాలా రకాల నీకు అమెరిక ఉంటుంది. అమెరిక స్ట్రాంగ్ లేకపోతే తిరిగిపోతూ ఉంటుంది. అది లోపల కాడ లోపల అమెరిక ఉంటుంది. అదే ఆ మొక్క ఆకులు మార్పుగా ఉన్నాయి, పెద్ద ఆకులు అంటుంది. కానీ ఏదైతే మటుకు పెట్టుకుంటారు ఈ సంవత్సరం, చూడండి అంత మంచి మొక్క ఇరిగిపోయింది. అది చూసారా, అన్ని మొక్కలు చెట్టుకు మొక్కలు ఇరిగిపోతున్నాయి. ఏం చేస్తారన్న మీరు? ఇవి ఇరుగుతున్నాయి, ఇదిగోయ్యా తక్కువ అనొద్దు నువ్వు అట్లా అన్నయ్య. డబ్బులతో వ్యాపారం నువ్వు అట్లా అనకూడదు. మీరు సింపుల్గా తప్పు అమ్మపోయినా కానీ కొంచెం టెక్నాలజీ యూజ్ చేయండి, 4 రూపాయలు సంపాదించుకోండి అంతే. ఇవి ఎట్లుంటాయి అంటే అన్నయ్య, పెట్టిన తర్వాత దీని ప్రతాపం చూపెడతాయి. పెట్టిన తర్వాత ఏముండవు, పెట్టక నేను కనపడ వీటి ప్రతాపం. అప్పుడు కాయలు వచ్చినప్పుడు కనపడుతుంది. ఇది మొక్కలు బాగా ఈ బారాల ఇది బొప్పాయి పెట్టారు ఆల్రెడీ. అప్పుడు వడగల్ల పడి దెబ్బతినేది మంచి పంట మీద. ఇంకా దాని చెడగొట్టి పక్క కొట్టిన తర్వాత చెట్లు బాగా బలం. ఇది బాగా వచ్చిందయ్యా, బొప్పాయి పెట్టి తీసిన చేను ఇది. సూపర్. స్ట్రక్చర్ పెంచుకొని ట్రై చేయండి అన్న. 2 years కష్టపడన్న, 2 years. ఇంకొక 6 నెలలు నువ్వు పంటకి వెళ్ళిపోతావు. కానీ వెళ్ళిపోవడానికి ఏముంది, నువ్వు సైడ్ పెంచుకోలేకపోయావు, కింద పెంచినావు కానీ పైన పెంచుకోలేకపోయావు. రేపు ఇతరాలు కూడా దాన్ని పీసులుగా ఉంటాయి. నీ కాయలు ఆడ కూర్చుంటాయి, 20 కేజీలు 30 కేజీలు ఆడ కూర్చుంటాయి. పెట్టుబడి పెడతలే సరిగా. నువ్వు ఎన్ని రోజులు పేడేసిన వ్యవహారం